వాళ్ళ బాధ లైన్ కట్టిపోయింది సార్. పద్ధతిలో కలెక్టర్ గారు సార్ మీకు క్యూ అంటే క్యూలు ఉంటే ఇచ్చేస్తారు సార్. బెనిఫిషియరీస్తో కలెక్టర్ మేడంతో ఒక 5 మాట్లాడితే అప్పటిదాకా ఎక్కువ మాట్లాడితే మా పిల్లలు మన బాగా సత్య పోలీసులు ఉన్నది. మేమేం చేస్తాం ఏం కట్టం చేసు చదువుకున్నారు గత ప్రభుత్వాలు అనేది వచ్చినాయి. ఈరోజు మేమందరం కూడా ఇల్లులు నిర్మించుకున్నాము. ఇప్పుడు మాకు 3 లక్షల రూపాయలు అయితే ఎవరికి రాలేదు. ఈ ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల కింద మాకు 5 లక్షలు శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. దయచేసి మా ఆడబిడ్డలకి ఎలాంటి అన్యాయం జరగొద్దని, ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రొసీడింగ్ అనేది 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని దయచేసి ఈ ప్రభుత్వాన్ని మా మహిళా ఆడబిడ్డలందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము. దయచేసి మాకు ఈ యొక్క పథకాన్ని మాకు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాము. చాలా మంది కూడా నిరుపేదలకు ఈ రోజు ప్రొసీడింగులు ఇచ్చారు. ఈ రోజు ఇవి చెల్లదంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇల్లులు కూడా అప్పులు తీసుకొచ్చి ఇల్లులు సగం వరకు నిర్మించుకోవడం జరిగింది. దయచేసి